హెచ్సిలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ. విద్యార్థులను కొంతమంది బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3:30కు కంచె గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డాడని తెలిపారు. యాభై 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామన్నారు. రోహిత్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీళ్ళిద్దరికీ క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు బయట వ్యక్తుల ట్రాప్లో పడవద్దన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు మాదాపూర్ డీసీపీ. హెచ్సిలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ. విద్యార్థులను కొంతమంది బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3:30కు గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డాడని తెలిపారు. యాభై 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామన్నారు. రోహిత్, నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీళ్ళిద్దరికీ క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్లో పడవద్దన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు మాదాపూర్ డీసీపీ. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు నటీనటులు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. సినిమా హీరోలు, యూట్యూబర్ల ప్రమోషన్తో బెట్టింగ్ యాప్స్కు ఆదరణ పెరిగింది. దీంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసుపై ఐజీ రమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది సర్కార్. ఈ బృందంలో సభ్యులుగా ఉన్న సింధు శర్మ కామారెడ్డి ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా కొనసాగుతున్నారు. కొల్లి వెంకటలక్ష్మి తెలంగాణ సిఐడి విభాగంలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎస్పీగా పనిచేస్తున్నారు. చంద్రకాంత్ సైబరాబాద్ పరిధిలో అడిషనల్ ఎస్పీ హోదాలో అటాచ్డ్ డీసీపీగా పనిచేస్తున్నారు. శంకర్ సిఐడి విభాగంలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో డీఎస్పీగా కొనసాగుతున్నారు. బెట్టింగ్ యాప్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఇచ్చే నివేదిక కీలకంగా మారే అవకాశం ఉంది. సిట్ టీంను అడిషనల్ డీజీ సిఐడి చీఫ్ శిఖా గోయల్ పర్యవేక్షణ చేయనున్నారు. ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్స్ మొత్తం ఎన్ని చలామణిలో ఉన్నాయి, అవి ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతున్నాయి, ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఎలా అందుతున్నాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే డబ్బులు వచ్చాయా, హవాలా ద్వారా ఏమైనా డబ్బులు వచ్చాయా అనే కోణంలో దర్యాప్తు చేయనుంది సిట్. ప్రమోట్ చేసిన యాప్లలో చైనాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయాన్ని కూడా సిట్ తీసుకునే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్తో నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో కూడా సిట్ మాట్లాడనుంది. దీంతో పాటు చనిపోయిన వారు వినియోగించిన బ్యాంక్ ఖాతాలను, వారి మొబైల్ ఫోన్ ద్వారా ఏ గేమ్ ఆడారు, ఏ గేమ్తో ఎంత మేరకు నష్టపోయారు అనే అంశాలను తెలుసుకోనుంది సిట్ బృందం. డబ్బు హవాలా ద్వారా విదేశాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లకు, గేమ్లో గెలిచిన వారికి ట్రాన్స్ఫర్ చేసినట్టు తేలితే ఈడీ ఎంట్రీ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేసుల దర్యాప్తు చేయడానికి అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. అందులో ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించుకునే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ కేసుపై 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది స్పెషల్ సిట్.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక న్యాయం కోసం పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్తో పాటు ప్రొఫెసర్లు, నాయకులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, వారి హక్కుల సాధనకు జేఏసీ చేస్తుందన్నారు వక్తలు. రాష్ట్రంలో 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఐక్య కార్యాచరణ లేదన్నారు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రెడ్డిలదే గుత్తాధిపత్యమని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్య అధికారం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు విశారదన్ మహారాజ్. బాగ్లింగంపల్లెలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాలలో, మొత్తం తెలంగాణలో ఈ జేఏసీ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలి. దీని లక్ష్యాన్ని, దీని లక్ష్య సిద్ధిని, లక్ష్య శుద్ధిని మన ప్రజలకి తీసుకుపోవాలి. తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు జరిగిన ప్రయాణంలో ఎందుకు జరగలేదు ఈ పని? ఎందుకు మన భాగస్వామ్యం జరగలేదు? కానీ రాజకీయ చైతన్యం విస్తృతంగా తెలంగాణలో ఉన్నది అని, ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉన్నది అన్నప్పుడు తెలంగాణ రాజ్యంలో 93% ఉన్న పీడితులకి భాగస్వామ్యం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడి నుంచి రాజకీయ చైతన్యం వెలమారెడ్డి కులాలకి మాత్రమే ఉంది. రాజకీయ చైతన్యం మీ ఇద్దరికీ ఉన్నది కాబట్టే మీ చేతులలో రాజ్యం ఉన్నది. అందరికీ సమాన హక్కులు రావాలని, అన్ని రంగాల్లో ఈక్వల్ వాటా ఉండాలన్నారు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య. ఇలాంటి జేఏసీ ఏర్పడడంతో అగ్రకులాలకు మన బలం చూపించవచ్చన్నారు. లక్ష్య శుద్ధుంటే గమ్యాన్ని చేరుకుంటామని, రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు ఈశ్వరయ్య. ఈ యొక్క సామాజిక న్యాయాన్ని కూడా సాధించుకోవాలా. మేమెంతో మాకంతా అందరికీ సమానమైన హక్కులను సాధించుకోవడానికి ఎన్నో చతుర్ముఖ విధాలుగా ఒక విద్యార్థి సంఘాలు ఉండాలా, రైతుల సంఘాలు ఉండాలా, మహిళలు ఉండాలా, అడ్వకేట్స్ ఉండాలా, డాక్టర్స్ ఉండాలా, ఎంప్లాయీస్ ఉండాలా. వీటన్నిటికి ఒక వింగ్స్ పెట్టి అన్ని వింగ్స్కు ఒక జాగృతి అంటే ఒక చైతన్య సభలు పెట్టుకుంటూ దీన్ని ఒక మహా కుంభమేళాగా అందరం కలిసినప్పుడే మనకు సుసాధ్యం అవుతుందని మనవించుకుంటూ 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 7% ఉన్న అగ్రకులాలతో పాలించబడుతున్నామని అన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. ఈ జేఏసీతో మరో ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. 1,00,000 మంది లేని వెలమ జనాభా ఎమ్మెల్యేలు ఉన్నారని, 25 లక్షలున్న ముదిరాజులకు ఎందుకు స్థానం దొరకడం లేదన్నారు. ఓట్లకు డబ్బులు తీసుకుంటే మన వర్గాలకు రాజ్యాధికారం రాదన్నారు చిరంజీవులు. 93% జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలు 7% జనాభా ఉన్నటువంటి ప్రజల చేతిలో పరిపాలింపబడుతుంది. ఈ తెలంగాణ సమాజాన్ని మరొకసారి చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ 93% ప్రజల కొరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలపబోతారు. వాళ్ళందరితో ఇవాళ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఈ జేఏసీ ఏర్పాటు అంటేనే మరొక యుద్ధానికి మనం సిద్ధమవుతున్నాం అన్నట్టు లెక్క. ప్రజాస్వామ్యంలో ఓటే యుద్ధం, ఓటే మనకు ఉన్నటువంటి ఆయుధం. కాబట్టి మన ఓటుతో మన రాజ్యాన్ని మనం ఎట్లా సాధించుకోవాలి అనేటువంటి దాని కొరకు మనం సంసిద్ధులం అవుతున్నట్టు లెక్క. సమాజంలో అత్యధికంగా ఉన్న వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం రావాలని పిలుపునిచ్చారు వక్తలు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు అరుదైన గౌరవం దక్కింది. కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలో విజయం సాధించారు. దీంతో ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేష్ కుమార్కు బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ అందజేశారు. తన జీవితంలో కరాటే ఒక భాగమని, ఎంత ఒత్తిడి ఉన్నా కరాటేకు సమయం కేటాయిస్తారని చెప్పారు మహేష్. శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని తెలిపారు. తాను కరాటే పోటీల్లో పలు దేశాల్లో పర్యటించారని, బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ తీసుకోవడం గర్వంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ. చెన్నైలో శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు, మహిళా రత్న పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మల్టీ టాలెంటెడ్ అని కొనియాడారు. ఓవైపు ఫ్యామిలీని, మరోవైపు ఎంచుకున్న రంగంలో దూసుకుపోతున్నారని చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లితో పాటు అత్తయ్య పాత్ర ఎంతో ఉందన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ.
ఈ కార్యక్రమంలో శ్యామలాదేవి, సినీ నటులు ఇంద్రజ, రోహిణి, పద్మదేవదాస్, లిరిసిస్ట్ చంద్రబోస్ పాల్గొన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, మురళీకృష్ణ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, జర్నలిస్ట్ ప్రభుతో పాటు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. I'm really grateful to be her daughter. Thank you, Amma. So, I mean, life easy కాలేదండి నాది. So, I got married when I was 20. వీలైనంత తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు కనుమరుగైపోతుంది నెమ్మదిగా. ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంగ్లీష్ మొదలవుతుంది. కానీ మా ఇంట్లో మా మనవలతో అంతా తెలుగులోనే మాట్లాడాలని చాలా కష్టపడిగా ప్రయత్నిస్తున్నాము. కానీ నా అనుభవం వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మా మదర్ ఇన్ లా, మా అమ్మగారు ఎంత చేశారో నా ప్రోగ్రెస్కి, అభివృద్ధికి, మా అత్తగారు కూడా ఈక్వల్. ఐ గివ్ క్రెడిట్ టు హర్. షీ ఈజ్ ద సీక్రెట్ గైడ్, మెంటార్ బిహైండ్ మై సక్సెస్ అట్ ఎవ్రీ స్టెప్. సో ఇన్ ద ఇయర్ 2009 అనుకుంటాను. సో మా వారు పాలిటిక్స్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా విశాఖ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, సో ఒక 6 months డెఫినెట్గా కూర్చొని చాలా సీరియస్గా కూర్చొని అన్నీ నేర్చుకున్నాను వెరీ సూన్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి అవకాశాలు తలుపు తట్టి ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆన్సర్ యాజ్ అ ఉమెన్ మనం ఏం చేస్తామంటే అమ్మో చేయలేము, వద్దు, ఐ కాంట్ డూ ఇట్ అని అనుకుంటాం. కానీ మహిళలు వెన్ ఎవర్ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్ అంటారు. ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్ అస్సలు అనకండి. ఇందులో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ అమేజింగ్ హౌస్ వైఫ్స్ అండి. మనం కనుక లేకపోతే ఇల్లే స్వర్గంగా చేసి మనం ఎంత పీస్ఫుల్గా ఉంచుతామో, మగవారు అన్ని జయాలను ఎదురు చూస్తారు, బయటికి వెళ్ళి అన్ని గెలిచి ఇంటికి వస్తారు. ఎందుకంటే మహిళలుగా మనం ఎంతో మల్టీ రోల్స్ తీసుకుంటాం, ఎన్ని మల్టీ టాస్క్స్. బట్ టాలెంటెడ్ ఉండాలంటే ఈ మధ్య మీరు పిక్చర్స్ చూసే ఉండొచ్చు. మా చిన్నబ్బాయి ఆర్టిస్ట్ వెన్ హీ వాజ్ 5 years old డ్రా చేశాడు ఒక మహిళను. ఒక చేత్తో వంట చేస్తుంది, ఒక చేత్తో నర్సింగ్ లాగా, తల్లి, మొదటి గురువు, టీచర్, రకరకాలుగా అన్ని 10 చేతులు వేసి దిస్ ఇస్ యూ మామ్ అని గిఫ్ట్ ఇచ్చాడు నాకు. సో ఐ రియలీ ఫీల్ ఎవ్రీ మదర్ హియర్ ఇస్ multi-talented and multitasking all the way, which is enabling every family to grow. కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు సిఐపిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు పరశురాం. ఆర్బీఐ ఏర్పాటులో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆర్బీఐ ఏర్పడి రేపటితో 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఫోటో పెట్టాలని సూచించారు. ప్రతి బ్యాంక్ కార్యాలయం ముందు అంబేద్కర్ ఫోటో పెట్టాలన్నారు. కరెన్సీ మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించే వరకు పోరాటం చేస్తానన్నారు పరశురాం. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని 2016 నుండి మొన్న మార్చి 26 ఢిల్లీలో వందలాది మంది కళాకారులచే ధూమ్ధాం నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఆ ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే భారత ప్రభుత్వ రంగ సంస్థలలో
నాలుగు సింహాల బొమ్మను పెట్టమని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఈ కరెన్సీ నోట్ల మీద మొట్టమొదట పాస్పోర్ట్ మీద నాలుగు సింహాల బొమ్మను వేయడం జరిగింది. అంటే కరెన్సీ నోట్ల మీద ఏ బొమ్మ లేదు, ఏ బొమ్మ ఉండే నాలుగు సింహాల బొమ్మ ఉండే. తరువాత క్రమంలో జింక బొమ్మ వేశారు, ఎద్దు బొమ్మ వేశారు, ఏనుగు బొమ్మ వేశారు, నెమలి బొమ్మ వేశారు, స్వర్ణదేవాలు వేశారు, పార్లమెంటు బొమ్మ వేశారు, మొక్కజొన్న కంకుల బొమ్మ వేశారు. ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాం. కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. మేము గాంధీకి వ్యతిరేకం కాదు, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా, అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకోసం వేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 14 వస్తే 134 సంవత్సరాలు. 134 సంవత్సరాలు అయినా కూడా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకు ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారీగా ఆస్తి పన్ను వసూలు చేసింది జీహెచ్ఎంసీ. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు 2012 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు అధికారులు. మొదటిసారి 2000 కోట్ల మార్కు దాటిందని తెలిపారు. 2023-24లో 1917 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90% డిస్కౌంట్ ఇచ్చిన బల్దియా ఓటీఎస్ ద్వారా 465 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లింపుపై ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రవేశపెట్టింది బల్దియా. ఏప్రిల్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తే ఆస్తి పన్నులో 5% డిస్కౌంట్ పొందే అవకాశం ఉందన్నారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తించదన్నారు అధికారులు. హైదరాబాద్ హీట్ ఐలాండ్గా మారుతోందా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. అర్బన్ హీట్ ఐలాండ్స్ లిస్టులో ఇప్పటికే పలు నగరాలు చేరగా ఇప్పుడు భాగ్యనగరం ఆ ప్రమాదం అంచున ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడాన్ని అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారు. హైదరాబాద్లోనూ ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ చర్యలు చేపట్టకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలు విపరీతమైన వేడి, రాత్రి వేళ చల్లగా ఉంటుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఇలా జరుగుతోందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలతో పోల్చినప్పుడు హైదరాబాద్లో ఎక్కువ వేడి ఉంటుంది. ఈ పరిస్థితిని అర్బన్ హీట్ ఐలాండ్ అన్నారు పర్యావరణవేత్తలు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. భూ ఉపరితల వేడి పెరగడం, గాలిలో తేమ శాతం తగ్గడం, కాలుష్యం, అర్బనైజేషన్తో రోజురోజుకు భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు విడుదల చేసే గాలిలో తేమ శాతం తగ్గిపోయి వేడి పెరుగుతుంది. సాధారణంగా ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ గాలిలో తేమ తగినంత ఉంటే వేడి అంతగా ఉండదు. కానీ హైదరాబాద్లో తేమ 26% పడిపోయింది. దీనికి తోడు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గతంలో జిల్లాల్లో ఎండ అధికంగా ఉన్న హైదరాబాద్లో సమశీతోష్ణ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందంటున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్లో పచ్చదనం తగ్గిపోవడం, నీటి వనరులు తగ్గడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం ముఖ్య కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. కొంతకాలంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నా అందుకు తగిన సంఖ్యలో చెట్లను పెంచడం లేదు. పైగా ప్రాజెక్టుల పేరుతో చెట్లను నరికేస్తున్నారు. కానుగ, రావి, రెయిన్ ట్రీ వంటివి కాకుండా కోనోకార్పస్ వంటి కార్బన్ డయాక్సైడ్ ఇచ్చే చెట్లను పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతో అర్బన్ హీట్ ఐలాండ్ జాబితాలో భాగ్యనగరం చేరే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్లో నివసించడం కష్టమని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. వేడి ఉద్గారాలను తగ్గించి చల్లదనం పెంచేలా ప్రభుత్వం, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వేడిగా ఉంటుంది. భూ ఉపరితలం వేడి పెరగడం, గాలిలో తేమ శాతం తగ్గడం, కాలుష్యం, అర్బనైజేషన్తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
నివసించేందుకు ఎంతో అనుకూలంగా ఉండే హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ల జాబితాలో చేరే ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. నియంత్రణ చర్యలు చేపట్టకుంటే ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయంటున్న పర్యావరణవేత్త సాయి భాస్కర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రజలు నివసించడానికి ఉత్తమమైన ప్లేసు హైదరాబాద్ అని చెప్తారు. అయితే ఇక ముందు ఆ పరిస్థితి మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అనంటే రోజు రోజుకు రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వాతావరణం అనేది మారిపోతుంది. భిన్నమైన వాతావరణంతో నివసించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. వాతావరణ నిపుణులు సాయి భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకు ముందుకు హైదరాబాద్ పేరు చెప్తే చాలు ప్రశాంతంగా నివసించడానికి కానీ వాతావరణం కానీ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశం ఉండేది. కానీ ఇప్పుడు అది మారుతోంది, ఎందుకంటారు? ఇది హైదరాబాదు ఇది ఇంటీరియర్ అంటే సముద్రానికి దూరంగా మనము ల్యాండ్ మధ్యన పెనిన్సులార్ అంటే ఇది ఒక దక్కన్ పీఠభూమిలో ఇది ఉన్నది. మామూలుగా అయితే ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడ మీరు చూస్తే కొంచెం మెడిటేరియన్ లాంటి, ఎందుకంటే ఒకప్పుడు అంగూరాలు పండిస్తుండే. అంటే ఇంకోటి ఢిల్లీతోటి కంపేర్ చేసినా కానీ చాలా పట్టణాలతోటి కంపేర్ చేసినట్టు కోస్టల్ ఏరియా పట్టణాలను చూసినా అక్కడ మనకు సముద్రం నుంచి ఉన్న తేమను తట్టుకోలేని పరిస్థితితోటి హైదరాబాద్లోనే ఉండాలని చాలామంది కోరుకుంటూ ఇంకా ఈ పట్టణం అనేది ఇంకా పెరుగుతుంటూ వస్తున్నది. ఇక్కడున్న రూరల్ ఏరియాస్లో ఉన్న యావరేజ్గా టెంపరేచర్ పెరిగింది కాబట్టి అంటే ఈ వేడిని తట్టుకోలేని పరిస్థితి అందరికీ అవుతుంది ఒక మాట. రెండో మాట ఏంది, హైదరాబాదులోనే మరి ఎందుకు ఎండలు ఇంకెక్కువ ఉంటాయి అనే దానికి ఇక్కడ జనరల్గా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, అట్లే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనము విడుదల చేసే వేడి కూడా ఒక ఏసీ పెడితే కూడా ఏసీ పక్కనే వేడి పుడుతుంటుంది. అంటే బయట సైడ్ పెడతారు, లోపల ఉన్న వాళ్ళు చల్లగా ఉంటారు. అంత వేడి అయితే బయటకు వదిలినట్టే కదా. ఇదే కాదు, రోడ్లు అనండి, కాంక్రిటైజేషన్ అనండి, అట్లనే ఈ చెరువులు కుంటలు అవన్నీ కూడా కబ్జాకు గురయ్యి అవి చిన్న చిన్నగా అయిపోయినందుకు నీళ్ళు ఉండాలి కదా. అట్లనే పచ్చదనము, ద డెన్సిటీ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ ఏదైతే ఉంటుందో రేషియో మనకి ఏదైతే ఉండాలో అది కూడా చాలా ఎక్కువగా ఉండాలి. సో కొన్ని చోట్ల పార్కులు అని అంటాం కానీ నిజంగా మంచి సాంద్రతతో కూడిన చెట్లు ఏం పెడతలేరు. అట్లనే రోడ్డు పక్కన ఉండాల్సిన చెట్లు. అంటే ఇవన్నీ కూడా మనం చేస్తే డెఫినెట్గా ఈ యొక్క ఓవరాల్గా టెంపరేచర్ అనేది తగ్గే అవకాశం పెరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఇండివిజువల్ లెవెల్లో కూడా మనకి ఇంటి ముందట చెట్టు ఉంటే ఇప్పుడు వెనక చూడవచ్చు చెట్టు ఉన్నది మనకి, ఇది రెయిన్ ట్రీ అంటాం. ఎంత ఇదంటే మాకు దీని కింద కనీసం 5-6 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ కానుగ చెట్టు అంటాం, ఎంత చల్లగా ఉంటుంది ఎండపూట అది పెడితే. ఈవెన్ యాప చెట్లు అనండి, ఏడున్నాయి యాప చెట్లు. ఇప్పుడు ఉగాది అయ్యింది, మనం యాప పూతకు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి కాడికి వచ్చిర్రు. ఏడంటే ఆడు ఉండే చెట్లు. అట్లనే మామిడి చెట్లు. సో ఇట్లా మనకు ట్రెడిషనల్గా ఏవైతే చెట్లు ఉంటాయో సో ఆ చెట్లన్నీ కూడా పెంపొందించుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇంకా పెంపొందించాలని మన వాళ్ళు అనుకుంటారు. అంటే ఈ మధ్య అర్బన్ హీట్ ఐలాండ్స్ గురించి అంటే ప్రపంచంలో చాలా నగరాలు జాబితాలో చేరుతున్నాయి. ఈ ప్రమాదం అంచనా హైదరాబాద్ ఉంది అని అంటున్నారు. సో అంటే ఆ అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే ఏంటి, దానికి ఏంటి క్రైటీరియా ఏంటి, లేకపోతే ఎందుకోసం వాటిని అట్లా పిలుస్తున్నారు? అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంది, మామూలుగా సముద్రమో నీళ్ళో చుట్టుముట్టు ఉన్నప్పుడు మధ్యన ఒక భూమి ఉంటే దాని ఐలాండ్ అని అంటాం మామూలుగా ఇది. అయితే అట్లనే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సముద్రం అంటే సముద్రం కాదు, రిలేటివ్గా మొత్తం చల్ల ప్రదేశం ఉండి ఒక సెంటర్ పాయింట్లా అంటే ఒక పట్టణం మధ్య భాగాలల్లో యూజువల్గా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అది 4-5 డిగ్రీల కంటే కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మనకు మెట్రలాజికల్ స్టేషన్స్ లేవు కానీ ఉంటే ఆ టెంపరేచర్ నిజంగా తెలుస్తాయి. గల్లీ కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ పెరిగింది. సో ఈ అంటే సెంట్రల్ పాయింట్ ఎక్కువ జనసాంద్రత ఉండి ఎక్కువ యాక్టివిటీ ఉన్న పట్టణం మధ్య ప్రాంతాలల్లో మనకు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఐలాండ్ కింద పరిగణిస్తారు. ఎందుకంటే ఐసోథర్మ్స్ అని మనము అది గీస్తే లైన్లు, టెంపరేచర్ లైన్లు గీస్తే మనకు ఒక ఐలాండ్ లాగానే కనబడుతుంది, అంటే ఒక మ్యాప్లో మనం పెడితే. సో అట్లా మనకు హైదరాబాద్లో కూడా అన్ని పట్టణాలలో ఇది అవుతుంటుంది. హైదరాబాద్కి ఏంటంటే మామూలుగా సముద్రం లాంటిది ఓపెన్ ప్లేస్ ఏం లేదు, అడవులు ఉన్నాయి, కొన్ని పార్కులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ ఓపెన్ ఏరియా లేకుండా ఇంకోటి రియల్ ఎస్టేట్ మూలాన మొత్తం కూడా మనకు ఇంకా ఉన్న చెట్లు కూడా కొట్టేసి ప్లేన్గా చేసేసి సో అట్లా ఓవరాల్గా రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంకా పెరుగుతున్నది. ఓవరాల్గా మనం దాన్ని తగ్గించడానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. అటు ఇండివిజువల్ లెవెల్లో చేయాలి, ఇటు ప్రభుత్వాల పరంగా చేయాలి, అటు పాలసీ పరంగా రావాలి. సో అందరూ అనుకుంటే డెఫినెట్గా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది తగ్గి
మళ్ళా ఇంకెక్కువగా నివాసయోగ్యంగా మన హైదరాబాద్కు మంచి పేరు ఉన్నది, అది ఇంకా పెరుగుతుంది. డెఫినెట్గా ఈ మధ్య నేను అప్రిషియేట్ చేయాల్సింది అర్బన్ పార్క్స్, ఇది చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేసిర్రు. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మనకు. యుహెచ్ఐ జాబితాలో చేరడానికి సిద్ధంగా కూడా ఉంది. పెరుగుతున్నటువంటి వేడి ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల అట్లాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే మానవులు అంటే మనుషులుగా మనము, అదే ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యక్తిగతంగా ఎవరి పరిధిలో వాళ్ళు పచ్చదనం పెంచడం కానీ, లేదంటే వేడిని బయటకు వదలడం తగ్గించడం కానీ, ఇట్లాంటి ఏవైతే కొన్ని చర్యలు చేపట్టాలనో ఆ చర్యలు తీసుకోవడం ద్వారా హైదరాబాదును ఇప్పుడున్న దానికంటే ఎక్కువ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి వాతావరణ ఎక్స్పర్ట్ మనకి సాయి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బల్దియాకు నిధులు ఇవ్వలేదు. బడ్జెట్లో ఎక్కడా స్పెషల్ ఫండ్స్ కేటాయించలేదు. SRSP, SNDPతో పాటు ఇతర ప్రాజెక్టులకు అప్పులు తీసుకొచ్చి పనులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలు కడుతుంది GHMC. అయితే నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది GHMC. దీంతో మొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రాజెక్టులను తీసుకొస్తోంది బల్దియా. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన GHMC త్వరలో మరిన్ని ప్రాజెక్టులకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. GHMCపై ఆర్థిక భారం పడకుండా కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిని అమలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే GHMC 6,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, వీటికి ఈ ప్రతి నెల వడ్డీతో పాటు అసలు 100 కోట్లు చెల్లిస్తోంది. అయితే సిటీలో రానున్న HCT ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం నిధులిస్తున్నా ఇతర ప్రాజెక్టుల వల్ల బల్దియాకు ఆర్థిక భారం పడకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ పార్కింగ్, స్మార్ట్ పోల్స్, బస్ లైవ్ లొకేషన్ స్క్రీనింగ్ ప్రాజెక్టులకు PPP పద్ధతిని ఆమోదించారు అధికారులు. కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ వచ్చే వాకర్స్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోడ్డుపై భారీగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుందంటున్నారు అధికారులు. PPP మోడ్లో టెండర్లు పిలిచి నవనిర్మాణ్ సంస్థకు అప్పగించింది GHMC. నిర్మాణంతో పాటు 10 ఏళ్లు నిర్వహణ బాధ్యతలను నవనిర్మాణ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుంది. 400 గజాల్లో కేబీఆర్ పార్క్ వద్ద కొరియన్ టెక్నాలజీతో ఈ మల్టీ లెవెల్ పార్క్ నిర్మిస్తున్నారు. ఒకేసారి 72 కార్లు పార్క్ చేసుకునే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాలను నగరంలో మరో 6 ప్రాంతాల్లో PPP పద్ధతిలో తీసుకొచ్చే దిశగా GHMC ప్లాన్ చేస్తోంది. నగరంలో అత్యాధునిక సమాచార వ్యవస్థను అందించే LED స్క్రీన్లతో సుమారు 100 బస్ షెల్టర్లు ఏర్పాటుకు GHMC రెడీ అవుతోంది. బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రియల్ టైం బస్ ట్రావెల్ టైం తెలుసుకునేలా బస్ షెల్టర్లలో స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటితో RTC బస్సులు ఏ టైంకి బస్ షెల్టర్కి వస్తాయి, రూట్ నెంబర్ బస్ ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్తో సహా డిస్ప్లే చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా PPP మోడ్లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది GHMC. గ్రేటర్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, నిర్వహణపై ఫోకస్ పెట్టిన కమిషనర్ ఇలంబరితి విదేశీ తరహాలోనే స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిపైన స్ట్రీట్ లైట్స్, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్లలో వెదర్ అప్డేట్స్, GHMC అందిస్తున్న సేవల సమాచారం ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయనున్నారు. ఈ స్మార్ట్ పోల్స్ నిర్మాణం, నిర్వహణకు భారీగా ఖర్చవుతుండటంతో PPP పద్ధతిలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు బల్దియా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ ప్రాజెక్టులతో అభివృద్ధి పనులు చేస్తోంది GHMC. బల్దియాపై ఆర్థిక భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఈలోపు కేంద్ర పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. ప్రధానంగా సన్నబియ్యానికి కేంద్రం ఇచ్చే నిధులపైన విస్తృత ప్రచారం చేస్తామన్నారు కాసం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు కాసం. ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దానికి సంబంధించి 6 నుంచి 12 తారీఖు వరకు
వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో మొదట ఏప్రిల్ 6 రోజు అన్ని బూత్ స్థాయిలలో జెండాలు ఎగిరేయాలని చెప్పేసి మొదటి కార్యక్రమం. తర్వాత కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మొదలుకుంటే అన్ని జిల్లా కార్యాలయాలపైన కూడా జెండా కార్యక్రమాలు. 8-9 ఏప్రిల్ మండల వారీగా యాక్టివ్ మెంబర్స్ మీటింగ్స్, క్రియాశీల కార్యకర్తల యొక్క సమ్మేళనాలు మండల వారీగా నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ జరిగింది. దీంట్లో మళ్ళీ ఏప్రిల్ 10-12 తారీఖు రోజు గాంవ్ చేలో అభియాన్, గాంవ్ చేలో బస్తీ చేలో అభియాన్ 10, 11, 12 తారీఖు 3 రోజులు నిర్వహించాలని. దీంట్లో స్వచ్ఛతా అభియాన్ మొదటి రోజు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి 2 లబ్ధిదారుల సమావేశం, బూత్ మీటింగ్, అదే రకంగా బస్తీలో కానీ గ్రామంలో కానీ ఒక పబ్లిక్ మీటింగ్. ఈ రకంగా కార్యకర్తల ఇండ్లపైన జెండాల ఆవిష్కరణ, మొత్తం 5 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14th ఏప్రిల్ నుండి కార్యక్రమాలు నిర్వహించాలా. దానికి 14th రోజు అన్ని ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ వస్తున్నాయో అక్కడ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించి ఘనంగా గార్లాండింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని. తర్వాత 15-16 డిస్ట్రిక్ట్ లెవెల్లో చర్చా వేదికలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. హెచ్సియు 400 ఎకరాల భూములను వేలం ద్వారా ఆమె నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. వర్సిటీలో భూములను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకోవడానికి వెళ్తున్న విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దేశంలో హెచ్సియు ప్రత్యేక గుర్తింపు పొందని భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే 100 ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. హెచ్సియు భూముల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాదాపు 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ అమ్మే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల అవసరాల కోసము, వారి పరిశోధనల కోసము, వారి భవిష్యత్తుకై ఈరోజు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ నేడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు యూనివర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్గా ఇలా ఉన్నత విద్యను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్య సంపాదించిన పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వ ఆదాయం లేదని ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే, కేవలం యూనివర్సిటీ భూములనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఇలా అమ్మే ప్రయత్నం చేయడాన్ని మానుకోవాలి.